ఆక్వా రైతుల మీద సడన్గా ప్రేమ పుట్టుకొచ్చి భీమవరంలో ఆక్వా రైతుల సమస్యల మీద వారు అధికారంలో ఉన్నప్పుడు ఆక్వా రంగాన్ని ఏ విధంగా వెన్నుపోట్లు పొడిచి ఆక్వా రంగ రైతుల్ని బాదుడే బాదుడు అనే నినాదంతో ఆ రోజు ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈరోజు భీమవరం వచ్చి ఆక్వా రంగ రైతుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద పరిష్కరించకుండా ఆ రోజు రైతాంగం ఆక్వా రైతాంగం అనేక సమస్యల బారిన పడి ఆ రోజు అనేక ఇబ్బందులు పడితే ఏ రోజు కూడా కనీసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు బయట పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆక్వా రంగ రైతుల గురించి ముసలి కన్నీరు కార్చటం ఆయన దగాగోరుదనానికి నిదర్శనం. 5 సంవత్సరాలు దున్నపోతు మీద వర్షం పడినట్టే అధికారంలో ఉండి తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం నలుమూలలా కూడా అనేక సమస్యలు అనేక మంది ఆర్తనాదాలు చేసినటువంటి పరిస్థితి. ఏ ఆర్తనాదం కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు వినిపించకుండా కళ్ళు చెవులు మూసుకొని తాడేపల్లి ప్యాలెస్ తలుపులు మూసుకొని కూర్చుని లోన్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆక్వా రైతులకు అండగా నిలబడతాను, ఆక్వా రైతుల గురించి మాట్లాడతానని చెప్పి వచ్చి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడటం ఆయన అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిబద్ధత లేనటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల బాధలు కనపడవు, ప్రజల కష్టాలు వినపడు, చూసేటటువంటి ఓపిక ఉండదు, వినేటటువంటి ఓపిక ఉండదు. ఈరోజు వచ్చి రాజకీయాల కోసం అధికార పార్టీల మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చేస్తున్నటువంటి విన్యాసాలను ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ మనందరం కూడా చూస్తే 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత్స్యరంగం ఆక్వా రంగం దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారు. ఆ రోజు దాదాపు జీవీఏ పెంచి దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుంచారు. అటువంటి జీవీఏని 2019-20కి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 41 లక్షలకి తగ్గిపోయినటువంటి పరిస్థితి. మరలా ఈరోజు 25-26కి 63 లక్షల కోట్ల జీవీఏకి పెరిగినటువంటి పరిస్థితిని మనందరం కూడా గమనించవచ్చు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆ రోజు 15% పైగా వృద్ధి రేటు సాధిస్తే 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆక్వా రంగం కానీ మత్స్యరంగం కానీ కేవలం 1% మాత్రమే వృద్ధి రేటు సాధించింది. మరలా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25లో 7.38% వృద్ధి రేటు సాధిస్తే 2025-26లో 14.9% వృద్ధి రేటు పెరిగేలాగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈరోజు ఫీడ్ ధరలు పెంచారని ముసలి కన్నీరు కాస్తున్నారు. ఫీడ్ ధరలు లేకపోతే ఫీడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ కూడా సిండికేట్ అయిపోయినాయి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కులానికి చెందినటువంటి దుష్ప్రచారం చేసేటటువంటి పరిస్థితి. వ్యాపారస్తులకు కులాలు ఉండవు. అన్ని రంగాల్లోనూ కూడా అన్ని రకాలైనటువంటి కులస్తులు సామాజిక వర్గాలు ఉంటారు. ఈరోజు ఆక్వా రంగంలో కూడా అనేక సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఈరోజు ఆక్వా పరిశ్రమలు తీసుకో, కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళు లేరు, వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నారు. ఫీడ్ ఫ్యాక్టరీలు తీసుకో, ఒక సామాజిక వర్గం వాళ్ళు లేరు, వివిధ సామాజిక వర్గాల వారు ఉన్నారు. ఈరోజు వారందరూ కూడా చూస్తే మీ ప్రభుత్వంలో కేజీ ఫీడ్ ధర నువ్వు అధికారంలోకి వచ్చేటప్పటికి 87 రూపాయలు ఉంటే
2019కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగేటటువంటి సమయంలో 2022 నాటికి 27% పెంచావు. 6 సార్లు పెంచి ₹110 60 ఆ రోజు ఫీడ్ ధర పెంచినటువంటి విధానం మీ ప్రభుత్వం ఉంది ఆ రోజు. అప్పుడు కేవలం ఏదైతే ఫీడ్ ప్రాసెసింగ్లో వాడేటటువంటి రా మెటీరియల్స్ ఉన్నాయో, సోయాబీన్ కానీ, ఫిష్ మీల్ కానీ, ఫిష్ ఆయిల్ కానీ, కార్న్ఫ్లోర్ కానీ అన్నీ కూడా ఆ రోజు ధరలు పెరగలే, స్థిరంగా ఉన్నాయి. ఆ రోజు సోయాబీన్ మాత్రమే పెరిగితే నువ్వు 27% రేటు పెంచి అప్పుడు నువ్వు మాట్లాడకుండా కిక్ బ్యాక్లతో 5,000 కోట్ల రూపాయలు ఆ రోజు జే ట్యాక్స్ పేరుతో ఫీడ్ ఫ్యాక్టరీల నుంచి దోపిడీ చేసింది వాస్తవమా కాదా? ఆ విధంగా ఆ రోజు కళ్ళు మూసుకుని తేడేపల్లి ప్యాలెస్కే పరిమితమై కూర్చున్నటువంటి నీవు ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం, ఈరోజు నీకు అటువంటి అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో ఫిష్ ఫీడ్ ధర 5.60 తగ్గించి ₹102 చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ యుద్ధం కానీ, అలాగే ఇతర పరిస్థితుల్లో గత 6 నెలల్లో కూడా అన్ని ముడి పదార్థాలు కూడా పెరిగినాయి. ఫిష్ మీల్ 55% పెరిగి ₹150 ఉంటే 200కి పెరిగింది. ఫిష్ ఆయిల్ 91% పెరిగి ₹230 ఉంటే 440కి పెరిగింది. సోయాబీన్ 49% పెరిగి ₹51 నుండి ₹76కి పెరిగింది. ఇలా ముడి సరుకులన్నీ కూడా భారీగా పెరిగితే కేవలం 8% పెంచి ఈరోజు కిలో ఫీడ్ ధర ₹111 చేరితే ఈ ధర 2022లో నువ్వేదైతే పెంచినటువంటి ధరకి సమానంగా ఉంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతులని దృష్టిలో పెట్టుకుని ఫీడ్ కంపెనీల యాజమాన్యాలతో సమావేశాలు ఏర్పాటు చేసి మా అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు అదేవిధంగా ఇతర అధికారులతో కలిసి కూర్చొని ఫీడ్ ధర తగ్గించినటువంటి మాట వాస్తవమా కాదా? అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పేరుతో ఏ విధంగా ఆక్వా రైతుల్ని ఆ రోజు ఇబ్బందులు పెట్టావు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దోపిడీతో ఏ విధంగా రైతుల వెన్ను విరిచావు నువ్వు.